వికారాబాద్ జిల్లా యాచారంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పెళ్లి కోసం తల్లిదండ్రులను చంపేసింది కుమార్తె. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను హైడోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది కుమార్తె నక్కల సురేఖ. నిందితురాల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏంటని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేరకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్న నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడిగాగా, అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చిన, పళ్ళు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చిన అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడడం జరిగింది. దారుణ ఘటనపై డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అరుణ, వికారాబాద్ లో ఒక ప్రేమోన్మాదానికి మరో 2 నిలువున బలైపోయారని చెప్పుకోవచ్చు. కన్న కూతురే అని ఆ తల్లిదండ్రులు నమ్మితే ఆ పిల్ల ఆ ఇంజక్షన్ మృత్యుపాశం అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచార గ్రామంలో దంపతుల అనుమానాస్పద మరణం మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మిస్టరీలో పోలీసులు ఛేదనలో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి రావడం జరిగింది. యాచారం గ్రామానికి చెందిన లక్ష్మీ దశరథ్ దంపతులకు 3 కూతుర్లు, ఒక కొడుకు, ఒక చిన్న కూతురు సురేఖ సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో పనిచేస్తుంది. సురేఖ గత 2 ఏళ్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక యువకుని ప్రేమిస్తుంది. అయితే వారిది వేరే కులం కావడంతో యువకుడి ప్రవర్తన నచ్చకపోవడంతో తల్లిదండ్రులు ఆ పెళ్లికి నిరాకరించారు. తమ ప్రేమకు అడ్డొస్తుందని చెప్పి తల్లిదండ్రులను వదిలించుకోవాలని సురేఖ నిర్ణయించింది. తాను పనిచేసే ఆసుపత్రి నుంచి అట్రాక్యూరియం అనే శక్తివంతమైన మత్తు ఇంజక్షన్ దొంగతనంగా తెచ్చుకుంది. ఈ నెల 23వ తేదీ రాత్రి 9 గంటలకు మీకు జ్వరం వస్తుంది కదా, నేను ఇంజక్షన్ ఇస్తాను తగ్గిపోతుంది అంటూ ఒక ఇంజక్షన్ అట్రాక్యూరియం అనే సర్జరీల సమయంలో వాడే కండరాలను స్తంభింపచేసే అట్రాక్యూరియం ఇంజక్షన్ వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నిమిషాల్లోనే శ్వాస వ్యవస్థ పనిచేయకపోవడంతో వారు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అయితే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం సురేఖ చేసింది. ఏమీ తెలియనట్టు బయటి ప్రపంచానికి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పే ప్రయత్నం చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు ప్రాథమికంగా కూడా ఆత్మహత్యగానే నమ్మి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో బాడీలో విషపూరితమైన డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సురేఖను తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయడంతో ఈ సంఘటనలో అసలు నిజాలు వెలుగులోకి రావడం జరిగింది. అరుణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.